ఎర్ర జెండ గుండెల్లో నొదిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. మోసిన పల్లె నిడిసి బంధుమిత్రులందరికీ బాసి కన్నుల ప్రేమకు దూరమయ్యి కారడులకు పయనమయ్యి జనన మరణాలే మీ సొంతమన్నారు బతుకు పేదల దాని పయలెల్లినారో బిడ్డలో మా బీద బిక్కి పడుగు గుడిసెల్లో పొడిసిన పొద్దులో ఈ నేలపై మోదుగు పూలై పూసినారా. చెలిమి చేసి శ్రమజీవులకు తోడు నిలిచి భూమి భుక్తి పోరు చేసినారు, భూస్వాముల పొగరు అలిసినారు. పల్లె నుండి దొరల పరుగు పెట్టించి మా కళ్ళ వల్ల పంట గింజలైనారో బిడ్డలో మాకు బతుకు అర్థం చెప్పి భరోసనిచ్చిన వీరులో గిలో నీల వంకలై కాసినారా. ఈ నేలపై మోదుగు పూలై పూసినారా. ఆశయాన్ని మీరు మరువలేదు, శత్రువు చెరలోన చిక్కుకున్నా పట్టిన జెండను వదలలేదు. ఓరులో ప్రాణాలే పోతే ఉన్న రైతు కూలీల రాజ్యాన్ని కలగన్నారు బిడ్డలో.
కదిలి వస్తాం ఊపిరి జెండాల నెగరవేసి దోపిడి రాజ్యాన్ని కూలదోస్తాం అధికారము పేద ప్రజల దయ్యేదా కాలు పెరగక గెలుపుకై పయనిస్తాం బిడ్డలో మన రాజ్యాన్ని తిలకించ మళ్ళీ జన్మిస్తారు అనేక అనానుకూల పరిస్థితుల్లో పితృస్వామ్య గోడలను పగలగొట్టి వాళ్ళు తమ విప్లవ జీవితాన్ని కొనసాగించిన తీరు నాటి నుండి నేటి వరకు కూడా మనకు చాలా స్ఫూర్తిదాయకమైనది. కన్నడ జయక్క తాలూకా ప్రయాణం మనకు చాలా పాఠాలను ఇస్తుంది. కన్నడ జయక్క తాలూకా అంకితభావము, నిబద్ధత, మానవీయ కోణము గురించి ఈరోజు మనము ఈ సభలో మన కామ్రేడ్స్ అందరం కూడా పంచుకున్నాం. అయితే ఆ అంకితభావము, ఆ నిబద్ధత ఏదైతే ఉందో అది మనకే కాకుండా ఈరోజు నేటి తరానికి మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కామ్రేడ్స్, విప్లవోద్యమంలో మహిళల పాత్ర అది ఎంత గొప్పగా ఉంది అంటే నేటికి కూడా ఆ విషయాన్ని ఈరోజు జయక్క కోసం మాట్లాడినప్పుడు నేను కూర్చున్నప్పుడు దానికోసం మాట్లాడుకుంటా ఉండలేను అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నక్సల్బరీ పోరాటంలో ఎలా అయితే కామ్రేడు నిర్మల, అంకమ్మ, సరస్వతి, చిత్తక్క వీళ్ళ ప్రయాణం కొనసాగిందో ఈరోజు ఆపరేషన్ కగార్ వరకు వచ్చేటప్పటికి ఈరోజు సాయుధ పోరాటంలో మహిళలు ఈ రోజు వరకు కూడా వాళ్ళ సభ్యత్వము పురుషులతో సమానంగా కొనసాగుతుంది. అది సైన్యంలో, అలానే విప్లవ పార్టీ సభ్యత్వంలో కూడా వాళ్ళు ఈరోజు సమానంగానే కొనసాగడం ఒకటే కాదు, వాళ్ళు అమరత్వంలో కూడా అంతే ముందున్నారు. ఈరోజు ఆపరేషన్ కగార్లో 1000 మంది చనిపోతే దాంట్లో చనిపోయిన వాళ్ళు మహిళలు 400 మంది ఉన్నారు. అంటే వాళ్ళ అమరత్వంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెనుకాడలేదు.